ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ ఉదయాన ఏదైనా కలవరంతో ఉన్నారా? కలతతో ఉన్నారా? మీరు ఎంతగా మానసికంగా కృంగిపోతూ ఉన్నా మిమ్మల్ని ఆత్మీయంగా, శారీరకంగా కూడా బలపరచాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. మీ కష్టము, మీ వేదన, మీకు బాధ, మీ కన్నీరు అంతా కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. అందుకే నిన్నెంతగానో ప్రేమించి నీ గృహానికి ఆయన తన వాక్కును పంపిస్తున్నారు. ఎన్ని వాగ్దానాలు విన్నా, ఎంతగా ప్రార్థన చేసినా మరలా దుఃఖమే ఉంటుందని ఎంత మాత్రం కూడా బాధపడొద్దు. ప్రతిరోజు వినేదే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. వాగ్దానాన్ని వినడం మాత్రమే కాదు, కానీ వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు ఎంత మాత్రం కాదు. నీ కన్నిటిని చూచి చూడనట్లుగా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీలో ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ప్రతి అవసరతను గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి. మరి ముఖ్యంగా వాక్యం చివరిలో మనందరం కూడా సమస్యల్లో, శోధనలో ఉన్న మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సృష్టికర్త చేతులకు అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నూతన సృష్టి చేయాలని భారంతో, పట్టుదలతో కలిసి ప్రార్థన చేద్దాం. సంఘము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అనేక అద్భుతాలు మన ఆత్మీయ కుటుంబం అందరి జీవితాల్లో పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయము 32వ వచనము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదుకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఆమేన్. జీవితంలో అలసిపోయి, పరిస్థితులన్నీ చేజారిపోయి, ఇక ఏమాత్రం కూడా హోప్ లేక, హృదయమంతా వేదనతో, కలవరంతో, ధైర్యం చెడిన స్థితిలో, భయముతో, బెంగతో, నెమ్మది లేక అలసిపోయన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రాణములను తెప్పరిల్ల చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఎవరైతే అలసిన స్థితిలో ఉంటారో వారి ప్రాణములను తెప్పరిల్ల చేస్తాడైనా. మనుషులంగా మనమైతే అంతా బాగున్న వారి దగ్గరికి వెళ్తాం. అన్ని పరిస్థితులు చక్కగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటాం. వారితో స్నేహం చేస్తూ ఉంటాం. వారిని పలకరిస్తూ ఉంటాం. అయితే ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో ఉంటే మాత్రం వారి దగ్గరికి వెళ్తే వారి కష్టాన్ని పంచుకోవలేమన్నట్లుగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నీవు నమ్మిన నీ ప్రభు మాత్రం నీవు కష్టంలో ఉంటే నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడైనా. నీ కష్టంలోనికి ఆయన దిగి వస్తాడు. నువ్వు మూర్చిల్లిపోయిన పరిస్థితిలో ఉంటే నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడానికి నీ దగ్గరికి దిగిరాపోతున్నాడైనా. ఈరోజు నీవు ఒకవేళ ఫెయింట్ అయిపోయిన పరిస్థితిలో, ఎటు తోచని స్థితిలో, ఇక నా జీవితం ఎందుకు, ఇక నేనేమి చెయ్యలేను, నాకు ఇక అసాధ్యం, ఇది మరణం తప్ప వేరే ఆశ నాకు లేదు, నా జీవితంలో నేను అన్ని విషయాలు ఓడిపోయాను, ఇంత భయంకరమైన ఓటములో నేను గెలుపు చూడలేను, జీవితం అనే ఈ పోరాటముని నేను గెలవలేను, ఇంకా అన్నీ కోల్పోయాను, అన్నీ పోగొట్టుకున్నానని నేను భయంకరమైన నిరాశలో, ఎవ్వరూ లేవనెత్తలేని మూర్చిల్లిపోయే స్థితిలో నీవు ఉన్నావేమో. అది నీ వ్యాధిని బట్టి కావచ్చు, నీ ఆర్థిక బంధకాలను బట్టి కావచ్చు, నాకు ఇక భవిష్యత్తు లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తున్నప్పుడు కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తుని గురించి కావచ్చు, లేక ఆత్మీయంగా వెలిగి చివరికి నేను చీకటిలోకి వెళ్ళిపోయాను, ఆత్మీయంగా ఆరిపోయిన స్థితిలో ఉన్నాను, నేను ఇక వెలుగు చూడగలనా, మొదటి ప్రేమను, మొదటి ప్రార్థనా శక్తిని, మొదటి ఆత్మశక్తిని నేను తిరిగి పొందుకోగలనా, లేక నా జీవితం ఇక చీకటితోనే ముగించాలా అని ఎంతో కలవరంతో ఉన్నావా?
రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతున్నట్లుగా ఉందా? అయితే ఈరోజు దేవుడు నీ ప్రాణమునకు నెమ్మదిని, నీ హృదయానికి సంతోషాన్ని దయచేయబోతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి. కష్టంలో ఉండి కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయన నీ కొరకు ఎదురు చూడడం కాదు, నీవు ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే నీ జీవితంలో నీవు సంతోషించే కార్యములు, నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, సంతోష వస్త్రాన్ని దేవునికి దయచేపుతున్నాడు. వెండిని వెతికినట్లు ఆయనను వెతికిన ఎడల, బంగారమును వెతికినట్లు ఆయనను వెతికిన ఎడల ఆయన నువ్వు కనుగొంటావు. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కీర్తనలు 42వ అధ్యాయంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ ప్రాణమును తెప్పరిల్ల చేసే దేవుడు నీకుండగా ఇక నీవెందుకు తొందరపడుతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ ప్రాణముతో చెప్పండి, నా ప్రాణమా తొందరపడొద్దు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? కంగారు పడొద్దు. నా ప్రాణము తెప్పరిల్ల చేసే దేవుడు నాకున్నాడు, ఆయన నేను వెతుకుతున్నాను, నా బాధ ఆయన చూస్తున్నాడు, బాధకు ప్రతిగా సంతోషాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి నేను ఇక భయపడను అని మీ ప్రాణంతో చెప్పండి, మీ శరీరంతో చెప్పండి, మీ ఆత్మతో చెప్పండి. ప్రాణాత్మ దేహములు నా దేవుని చేతిలో ఉన్నాయి, నేను ఎంత మాత్రం భయపడను అని పరిస్థితులన్నీ చేయి జారిపోయిన వేళ మీ హృదయంతో చెప్పండి. దేవుడు మీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు, మీ మాటలు పరిశీలిస్తూ ఉన్నాడు, మీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో అదే మీ జీవితంలో జరగబోతోంది. మీ పరిస్థితులను చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉందేమో, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది కదా, రోజు రోజుకి నా ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోతున్నాయి కదా, రోజు రోజుకి నా పరిస్థితులన్నీ దిగజారిపోతున్నాయి కదా, నా కుటుంబ పరిస్థితులు దిగజారిపోతున్నాయి, బాగుపడతాను, దేవుడు కార్యం చేస్తానని ఎదురు చూస్తుంటే నా జీవితం ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుందని, దేవుడు నా ప్రార్థన వినడం లేదని, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదని ఆయన మౌనంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఆయన ఏమాత్రం కూడా మౌనంగా లేడు. నీ కొరకు ఆయన కార్యం సిద్ధం చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఏది చేయాలో అది చేస్తున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. దేనిని నీ జీవితంలో తీసివేయాలో అదే తీసివేస్తాడు. దేనిని నీ జీవితానికి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. దేనిని తెరవాలో దానిని తెరుస్తూ ఉన్నాడు, దేనిని ముయ్యాలో దానిని మూసివేస్తూ ఉన్నాడు. ఏ సమయంలో చేయాలో ఆయనకు తెలుసు, దేనిని తీసివేయాలో దేనిని ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎక్కడి నుండి చేయాలో ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసు, ఎవరిని ప్రేరేపించాలో ఆయనకు తెలుసు, ఎవరితో మాట్లాడాలో ఆయనకు తెలుసు, ఏ ఫైల్స్ని కదపాలో ఆయనకు తెలుసు, ఏ అధికారితో మాట్లాడాలో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కృంగిపోవద్దు, మోచెల్లిపోవద్దు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేయబోతున్నాడు. నీవెంతగా బాధపడుతున్నావు ప్రస్తుతం, అంతగా ఆయన చేసిన కార్యం చూసి నువ్వు సంతోషించబోతున్నావు. అందుకే దావీదు చేజారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా మూర్ఛిల్లిపోవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనందరం కూడా మన ప్రాణాలతో చెప్తాం, నా ప్రాణమా ఎంత మాత్రము కృంగిపోవద్దు, నన్ను లేవనైతే దేవుడు నా చేతిని పట్టుకుంటున్నాడు, అందువల్ల లేచి నిలబడి దేవుని కొరకు ఎదురు చూడు అని మన ప్రాణాత్మ దేహములతో చెప్తాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానమందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నన్ను నీతిమంతుడని తీర్పు చెప్పినావా. ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా, నీ కృపా
నీ కృపా యేసు నీ కృపా ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా యేసు నీ కృపా, నీ కృపా యేసు నీ కృపా. ఈ వాగ్దానం నమ్ముతున్న నన్ను వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నూతనమైన వాగ్దానంతో మాతో మాట్లాడారు. మా ప్రాణములను తెప్పిలా చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మూర్చిల్లిపోయే స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తినందుకు, వారి జీవితంలో ఒక ఆశను పుట్టిస్తున్నందుకు, వారి పడిపోయిన స్థితిలోని వారిని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భయపడద్దని వాగ్దానం చేశారా? ఎంతమంది దిగులుతో కన్నీటితో ఉన్నారు, ఎంతమంది దిగజారిన స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితులన్నీ రోజు రోజుకి దిగజారిపోతూ ఉండగా ఇక ఏ హోప్ లేక, ఏ నిరీక్షణ లేక కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. వారి పరిస్థితి ఎంత భయంకరమైందైనా ప్రతి జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు, వారి జీవితంలో మీరు చేసిన కార్యం చూసి వారు సంతోషించే విధంగా మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా అనేక మంది వారి ప్రార్థన అవసరత మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రతి అవసరతను, వారి యొక్క ప్రతి శోధనను, శ్రమను సృష్టికర్త అనే చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ఎందుకంటే మీరు మాత్రమే విడిపించగలరు, నీవు మాత్రమే సమర్థుడవయ్యా. ప్రతి జీవితాన్ని మార్చడానికి నీకే శక్తి ఉంది, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి. మీరు కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవరూ లేరయ్యా. ఎవ్వరికి మీరు కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవరూ లేరయ్యా తండ్రి. నీకు సమస్తము సాధ్యమే, సమస్తాన్ని సాధ్యపరచగలవు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి జీవితంలో మీరు ఎంటర్ ఉండండి ఆయన. ప్రతి కార్యముని మీరు చేతిలోకి తీసుకోండి, ప్రతి కార్యముని మీరు ప్రారంభించండి, మీరు కార్యం చేయండి నైనా. ప్రతి విషయంలో మీరు అద్భుతం చేస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ ఈరోజు తోడయండి, నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి మంచి నార్మల్ డెలివరీస్ మీద దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కొన్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతా మీరు తోడండి, నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ప్రతి ఒక్కరికి మీరు తోడండి. ఎంతమంది వాగ్దానం విశ్వసించారో వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చి వారు మూర్చిల్లే స్థితి నుండి తెప్పరిల్లే స్థితిలోనికి మీరు తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ పరిస్థితులను బట్టి మీరు మూర్చిల్లే స్థితిలోనికి వెళ్ళిపోయారేమో. అయినప్పటికీ భయపడకండి, దేవుడు మీ ప్రాణములను తెప్పరిల్ల చేయబోతున్నాడు. ఇంతవరకు అనేక మంది కొరకు ఎదురు చూచారేమో, అయితే ఇక నుండి ఆయన కొరకు మాత్రమే ఎదురు చూడండి, అద్భుతాలు చూడండి. వాగ్దానాన్ని విశ్వసించిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.